హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. అజయ్ కత్రువర్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ హాయ్. సో రీసెంట్ గా మోక్ష ఐలాండ్ ఆ క్యారెక్టర్ చూసి అసలుకి మీరేనా కాదా అని నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అందుకే అదే క్యారెక్టర్ లో వచ్చాయి. అసలుకి మీరు సోనియా గారిని మీ పేరు అని చెప్పి ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? మీరు చూస్తుంటే థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ లో ఏదో రొమాన్స్ సీన్ ఉంటుంది. అది ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నాకు తనకి. ఆయన నన్ను తీసుకెళ్ళారు సార్ చెప్పండి అంటే, అరే మీకు రొమాన్స్ సీన్ జాగ్రత్త, ఆమె నా క్రష్. ఓకే సరే, మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడండి రీసెంట్ డేస్ లో వాట్ ఎవర్. నేను పాడితే ఇంకా మీరు నన్ను పిలవరు. ఇప్పుడైనా కనీసం పిలిచారు కానీ అప్పుడు పిలవరు. సో ఎక్కడ మీరు ప్రాపర్ తెలంగాణ అని చెప్పి తెలుసు, ఎక్కడి నుంచి వచ్చారు? బేసిక్ గా నిర్మల్ మాది. నేను పుట్టింది ఢిల్లీ. మదర్ ఫాదర్ అక్కడే ఉంటారు. నాకు 2 సిస్టర్స్, వాళ్ళ మ్యారేజ్ అయిపోయినాయి. సరే, మీ సినిమాలు చూస్తుంటారా, ఇప్పుడు మాట్లాడుతుంటారా? ఏం తెలియదు నాకు, ఏం తెలియదు. పెద్ద సిస్టర్ పట్టించుకోరు, మదర్ పట్టించుకోరు, ఫాదర్ పట్టించుకోరు. అంటే చెప్పాలంటే నా అండర్వేర్ నుంచి నా కార్ వరకు కూడా నేనే కొనుక్కుంటాను ఆ డబ్బులతోనే. బెంగళూరులో ఆడిషన్స్ ఇచ్చాం ఫేస్బుక్ త్రూ. ఒక తమిళ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తే వెళ్ళిపోయా. షూట్ చేసి వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది. ఇంకా లైఫ్ అంతా ఇది అయిపోయింది. నాకు అంతా గ్లాసెస్ ఉంటాయి కదా కార్వి, విండ్షీల్డ్ గ్లాసెస్ నా మీదనే పడ్డాయి. అవుతుంది. లేదు, మిలిటరీ ఫ్యామిలీ కాబట్టి చాలా స్ట్రిక్ట్ ఉంటారు అనుకుంటా. మీ ఫాదర్ కి మేబీ ఇటు సైడ్ ఇష్టం లేదు కాబట్టి ఉండొచ్చు. నేను ఏమంటానంటే, మీరు కిడ్స్ ని చిన్నప్పుడు మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రేమిస్తారు. ఇప్పుడు కిడ్ని మీరు స్కూల్ ఏజ్ వరకు కూడా ఏమన్నా అవ్వని మావాడే అన్నట్టు ప్రేమిస్తారు, లవ్ చేస్తారు. అదే ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే ఎందుకు ఆపుతారు? ఎప్పుడైనా లైఫ్లో లో సిచ్యువేషన్స్ అంటే అరే ఎందుకు వచ్చాము అనే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేసి? లో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. బేసిక్ ఏంటంటే కోపం ఎక్కువ వచ్చేది. చీట్ చేసేవారు ఎక్కువ. అది మినిమం వాళ్ళ అంటే అంతా కూడా సిగ్గుండదా? ఎట్లా ముఖం చూస్తారు, నెక్స్ట్ టైం వీడిని చీట్ చేసాం కదా పాపం అని చెప్పి ఎట్లా ఫేస్ చేస్తారు?